వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ వెంకటగిరి తెలిపారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మండలాల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు పంచాయతీల సహకారంతో వాటర్ సప్లై చేయడం జరుగుతుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. పేరు బి వెంకటగిరి, జూడ్ ఇంజనీర్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. జిల్లాలో ప్రస్తుతం 18 మండలాలు, 299 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ఈ గ్రామాలకన్నిటికీ కూడా గ్రామ పంచాయతీల సహకారంతో వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. మేము వాళ్ళకి టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మన ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా సన్నద్ధం చేస్తూ, అంటే క్రాష్ ప్రోగ్రామ్ అంటే మనకున్న స్కీమ్స్ అంటే హ్యాండ్ పంప్స్ ఉంటాయి, పీడబ్ల్యూ స్కీమ్స్ ఉంటాయి, అలాగే మల్టీ విలేజ్ స్కీమ్స్, సిపిడబ్ల్యూ స్కీమ్స్ కూడా ఉంటాయి. వీటిలన్నింటిలో కూడా మా వాళ్ళు తిరుగుతూ ఎక్కడైనా ఏదైనా డిఫాల్ట్ ఉంటే వాటిని మళ్ళీ రిస్టోర్ చేసి వర్కింగ్ కండిషన్లో తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. మనకి జిల్లాలో 2170 హ్యాండ్ పంపులు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా జియో ట్యాగ్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ ఏదైనా రిపేర్స్ ఉంటే, హెడ్ పోయినా లేకపోతే ఓచర్స్ పోయినా, ఏది పోయినా కానీ అక్కడ ఉన్న మండల పరిషత్ ఫండ్స్ తోటి ఎంపీడీఓల ఆధ్వర్యంలో ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూ స్కీమ్స్ గ్రామ పంచాయతీల ద్వారా వాళ్ళు నిరంతరం సరఫరా చేస్తూ ఉంటారు. మనకి అమరావతి చట్టబద్ధత బిల్లును ఉభయ సభలు ఆమోదించడం లోని మండల నిజంగా ఎంత అణచివేతకి గురైందో అమరావతి మనందరికీ తెలుసు. మళ్ళా తిరిగి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవనం వచ్చిందనే చెప్పాలి. ఈరోజు మనందరం కూడా, మన పిల్లల దగ్గర నుంచి మనందరం కూడా మన రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే ఈ రోజు, ఎన్నో 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అది కూడా మనందరి మన నాయకే తెలుసు. సుమారుగా 1600 రోజులకి పైగా ఆడ మగ చిన్న చితక అంతా కూడా ఎండనక వానక ఆ రోజు ప్రతి ఒక్క రైతులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ అమరావతి రాజధానిగా కొనసాగించిన ఎన్నో కేసులు పడి నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ అభివృద్ధి 380 కోట్లు మంజూరు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. నిధుల పత్రాన్ని చూపిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు, బాసర ఆలయానికి 180 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 6న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థినులకు ఒక శుభవార్త తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్
మన ముదోల్ నియోజకవర్గంకు 200 కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు జీవో విడుదల చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరగబోయే 6వ తారీఖు అమ్మవారి క్షేత్రంలో బాసర్ విలేజ్ లో 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా గుడి పునర్నిర్మాణ కోసం 180 కోట్లు మంజూరు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. 6 తారీఖు పెద్ద ఎత్తున మా సరస్వతి అమ్మవారి భక్తులు తరలి రావాలి. 6 రోజు 11 గంటలకు మన శంకుస్థాపన జరుగుతుంది. విద్యార్థినులకు ఒక శుభవార్త తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన ముదోల్ నియోజకవర్గంకు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో శ్రీ శబరిమాత నూతన భవన నిర్మాణము, నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. భవన నిర్మాణాన్ని మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో 15 లక్షల రూపాయలతో భవన నిర్మిస్తూ భక్తులకు శబరిమాత విగ్రహాన్ని భక్తులకు అందజేశారు. తొలి రోజు అఖండ దీపారాధన, గణపతి పూజలతో ప్రారంభమై మూలమంత్ర మహోత్సవం, పూర్ణాహుతి, మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని వేద పండితులు విశాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోక జీవన్ రెడ్డి మాట్లాడుతూ శబరిమాత భక్తులు ప్రతి గ్రామమున ఉన్నారని, అమ్మవారి దీవెనలో తోటి గ్రామంలో శబరిమాతాన్ని నిర్మించుకుంటున్నారని అన్నారు. ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలి రావాలని, ప్రతి ఒక్కరూ శబరిమాత ఆశీస్సులు, రాముడి దీవెనలో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సకల పరిహారార్థం అందరూ కూడా మీ గోత్రము, మీ పేరు చెప్పుకోండి. प्रतिष्ठान होमांच कर्षे ओम गणानात्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणादनं श्रीमहागणाधिपतये नमो नमः। चैकामावसन्दगति कलामन्त्र भै च विद्महे शक्ति प्रचोदयात् माया डाल देते యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందిస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబం సమేతంగా ఎమ్మెల్యే దర్శించుకున్నారు. సంక్షేమ అభివృద్ధితో ముందుకు పోవాలని స్వామివారిని కోరుకుంటున్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యాత్మిక చింతన కలిగిన నేత అని, మూసి ప్రక్షాళనకు నడుమ బిగించి ఓంకారేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.
కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. వసంత్ నగర్లోని ఒక ఫ్లాట్ నంబర్లో ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ, ఫ్రిడ్జ్, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సమాచారం. కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాలతో పాటు పట్టణంలోని చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్సీఎం కొన్ని చర్చిలలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో క్రైస్తవులు యేసుక్రీస్తును స్మరించుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధులలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సిలువను మోసుకుంటూ భక్తి గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్లు గుడ్ ఫ్రైడే ప్రత్యేకతను వివరించారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు విధులు నిర్వహించారు. కేవలం ఒక యేసుక్రీస్తు ప్రభుని మాత్రంలోనే మనం చూసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు మరణించింది ఏదో ఆయన పాపము చేశాడనో, లేదా ఆయన ఆయుష్యం అయిపోయిందనో, లేదా ఆయనకు ఏదో ఒక రోగము సోకి తన జీవితాడనో అర్థం కాదు. ఆయన యుక్త వయస్కుడు, 33 సంవత్సరంలోనే ఆయన జీవితం అంతమందింది అంటే కారణం ఆయన తన కోసం మరణించలేదు. ఆయనను విశ్వసిస్తున్నటువంటి ఇక్కడ గుమ్ముగూడిన లేదా ఈ యొక్క ప్రసంగాన్ని ఆలకిస్తున్నటువంటి సమస్త మానవాళి కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. సమస్త మానవాళి కోసం తన అంతస్తును, స్థాయిని తగ్గించుకొని ఈ లోకానికి ఏం చేశాడు? కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో ఒక వృద్ధుడు ఆధార్ కార్డు లేకపోవడంతో ఎలాంటి ప్రభుత్వ పథకాలకు అర్హత లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇతని పేరు పల్లేటి వాడపల్లి, వయస్సు 60 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆయనకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఎలాంటి పథకాలు ఆయనకు దరిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కావడంతో తనకు ఆధార్ కార్డు ఇప్పించాలని ఆవేదనతో అడుగుతున్నారు. నాది పిఠాపురం, ఆధార్ కార్డు కానీ ఏమీ లేదండి, పింఛని కూడా వస్తలేదండి. మీరు నాది పిఠాపురం మండలం అండి, కాకినాడ జిల్లా అండి. మీరు ఏం చేస్తారో, ఇప్పుడు కోటా సీటు కూడా లేదండి నాకు. మీ దయ బాబయ్య. మాది వెల్దుర్తండి, ఎస్ఐ కాలనీ అండి. నాకు ఆధార్ కార్డు ఇప్పించి నాకు న్యాయవారం చేయమని కోరుతున్నాను బాబయ్య. మేము పుట్టి 60 సంవత్సరం అయినా సరే కానీ ఆధార్ కార్డు కూడా ఏమీ లేదండి నాకు. పవన్ కళ్యాణ్ గారు నాకు మీ దయకొలిది చిన్న తిండి కానీ ఏమీ ఉండలేదండి. నాకు ఆధార్ కార్డు ఇప్పించాలండి, నాకు పింఛను పెట్టాలండి, కోటా సీటు పెట్టాలండి. మీరు మీ దయ పెట్టాలని కోరుకుంటున్నానండి. హైదరాబాద్ మియాపూర్లోని కల్వరీ టెంపుల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రార్థనలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా బ్రదర్ అందించిన దైవ సందేశాన్ని భక్తులు అత్యంత ఆసక్తితో భక్తితో ఆలకించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్రీస్తు శిలువ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
క్రీస్తు శ్రమలను కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఈ ప్రదర్శన భక్తులను చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హిందన్లో కలిసి బాసరలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బాసరకు చేరుకున్న ప్రభుత్వ సలహాదారు తదితరులకు కలెక్టర్ అభిలాష అభినవ్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్యమంత్రి ఆలయంలో పూజలు నిర్వహించే ప్రాంతం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే ప్రాంతాలు పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆలయ ఈవో విజయరామారావు, తహసీల్దార్ పవన్ చంద్ర, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది మన ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నాతో పాటు 2 ప్లాట్స్ తీపించడం జరిగింది. దాంట్లో భాగమే ఆల్ సైడ్స్ రోడ్స్, 3 సైడ్స్ రోడ్ ఉన్న విధంగా రోడ్స్ విడతూ ఉన్నట్టు, గుడిలో ఎక్కడ కూడా ఏం లేకుండా అంటే బాగుంటున్నట్టు, షాపులు కూడా అవన్నీ లేకుండా ప్రశాంతంగా చేనేత వస్త్రాల ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా కొనుగోలు చేసి తమకు ఉపాధి కల్పించాలని చత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలుగం సాంబయ్య పేర్కొన్నారు. వరంగల్ కొత్తవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చత్రంజీ చేనేత సహకార సంఘం అధ్యక్షులు ఎలుగం సాంబయ్య, సభ్యులు పంతగాని శ్రీనివాస్, ఆదిగొప్పు సంపద్, ఆడేపు రవి, రాజేందర్, రాములు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేనేత వస్త్రాలు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు తీసుకుని తమకు ఉపాధి కల్పించే విధంగా ఉండేవారని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలవడంతో అన్యాయం జరిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. చేనేత పరిశ్రమ అనేది కుటీర పరిశ్రమ. వరంగల్ జిల్లా లోపల చేనేత పరిశ్రమ మీద చాలామంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి సంక్షేమ శాఖలకు కావాల్సినటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెస్కోకు ఆర్డర్ ఇస్తే టెస్కో మాకు సహకార సంఘాల నుంచి మేము నాణ్యతమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కోకు సప్లై చేస్తే టెస్కో వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తూ చేనేత కార్మికులకు ఇన్ని సంవత్సరాలుగా, గత 50 సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నారు.
ఉపాధి కల్పించాలనే ఒక కృతనిశ్చయంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రకంగా ఇదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. సహకార సంఘాల నుంచి వెళ్ళి టెస్కో ద్వారానే కొనాలని జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవోని పక్కకు పెట్టి ఈరోజు టెండర్ విధానం ద్వారా, ఏకీకృత టెండర్ విధానం ద్వారా 22 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత కుట్టు శిక్షణలో మహిళలు ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు రోటరీ క్లబ్ సహకారంతో మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాష్, శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి లేని మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వటం వల్ల వారు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. అదే నేను చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ కూడా మనం తెప్పించి వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ట్రైన్ అవ్వుకుంటూ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు 2 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒకటి చిన్న వడ్డేపల్లి చెరువు, ఒకటి ఉర్సు చెరువు. ఈ 2 చెరువులు కూడా, ఉర్సు చెరువుకు 3 కోట్లు, చిన్న వడ్డేపల్లి చెరువుకు 2 కోట్లు. ఇదంతా పూడిక తీసి మళ్ళీ దాన్ని రీడెవలప్ చేయడం కోసమని శంకుస్థాపన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కొన్ని శుభ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. వాటిని కూడా అటెండ్ అయ్యి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. నినాదము సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య, ఈ 4 మీద కూడా దృష్టి సారించి వారు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు ఈరోజు 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సభ్యులు అయ్యేది ఉంటే సాయంత్రం కూడా క్లాసులు ప్రారంభించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కొత్తవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళామణులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుట్టు శిక్షణలో నిష్ణాతులయ్యి మంత్రి గారు ఇచ్చే ఆ మిషన్లు తీసుకొని టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలలో పోతే కూడా ఈ సెంటర్ పెట్టినందుకు నాకు కూడా. ప్రకాశం జిల్లా అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏజీపీ బత్తుల రామకోటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నూతనంగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రెసిడెంట్గా బత్తుల రామకోటయ్య, వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, సెక్రటరీ రేఖ, జాయింట్ సెక్రటరీ పతంగి ధనుంజయరావు, ట్రెజరీగా మర్రిపూడి ఇజ్రాయిల్, మహిళా రిప్రజెంటర్గా ఆకుల మారుతి సత్యవతి, లైబ్రరీ దాసరి ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. అద్దంకి బార్ అసోసియేషన్ అంటే న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నికల్లో మా న్యాయవాదులందరూ కలిసి నన్ను ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఏకగ్రీవంగా ఎన్నికలో నాతో పాటు కార్యదర్శిగా రేఖ, వైస్ ప్రెసిడెంట్గా మారం శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా ధనుంజయరావు, సత్యవతి, ఇంకా బాడీ సభ్యులు కూడా ఎన్నిక కావడం జరిగింది. అందుకని చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఎలక్షన్లో సహాయ సహకారాల నుంచి మమ్మల్ని ఎన్నుకున్న న్యాయవాది మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు బార్ ఎలక్షన్లో ఎన్నుకోవటం, గెలవటం అంటే ఇది ఒక పదవిగా నేను భావించట్లేదు, దీన్ని ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పదవి అనేది ఎప్పుడు కూడా పెత్తనం చేయటానికి కాదు, ఈ అధికారం అనేది సేవ చేయడానికిగా మనం భావించి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని న్యాయవాది మిత్రుల కోసం, న్యాయవాది మిత్రుల యొక్క అభివృద్ధి కోసం కలెక్టివ్గా అందరూ పెద్దల యొక్క సలహాలు తీసుకొని, అదేవిధంగా నా తోటి న్యాయవాదుల యొక్క సూచనలు తీసుకొని టీం వర్క్ చేసి ఈ యొక్క రాబోయే తరానికి కొంత మంచి భవిష్యత్తు ఉండే విధంగా పనిచేయాలనే సంకల్పంతో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా గంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జేసీహెచ్ఓలు, పోలీస్ సిబ్బంది కిరాణా, పాన్ దుకాణాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజలకు గంజా ఎన్ఆర్ వాడటం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. ముఖ్యంగా యువత గాంజా వంటి మత్తు పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గాంజా విక్రయం మీద వినియోగంపై సమాచారం తెలిపినట్లయితే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డైల్ 100కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గాంజా గస్తీ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర మరియు వివిధ గ్రామాలలో ఎక్కడైనా గాంజా అమ్ముతున్నట్టు వస్తే అక్కడ రైడ్ చేసి గాంజా పట్టుకొని కేసులు నమోదు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక ఆర్సీఎం చర్చిలో రెవరెంట్ ఫాదర్ కేవీ కిరణ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీస్తు శ్రమలకు ఆనాడు క్రీస్తుని సిలువ చేసిన సందర్భాన్ని సంఘస్థులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమంలో రోమన్ కథాలిక్ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ క్రీస్తు దేవుని ఆరాధించారు. జమ్మలమడుగు పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చర్చిలో పెద్దముడియం మండలం తుద్దపల్లె గ్రామ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానిస్తూ పాస్టర్లకు, భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. క్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ భక్తులు ఉపవాస దీక్షలతో, కన్నీటి ప్రార్థనలతో చర్చి ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపేశారు. సంఘం పెద్దలు, సంఘం ప్రజలు, స్త్రీల సమాజం, యువస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతను అభిషేకించండి. ప్రారంభం అంత వరకు ప్రభా మీరు నాతో మాట్లాడుతూ నీకు భయంకరంగా ఇప్పుడు మాకు ఆశీర్వాదకరంగా ప్రభా ఈ దాసుని నీ కృపల జ్ఞాపకం చేసుకుంటూ ఈ మీరే మహిమాకరంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు విమోచించి మరి మన జీవితాల్లో దేవుని రక్షణ అన్నటువంటి చక్కని దేవుని కృపను పంచకు రక్షణకర్తని యేసుక్రీస్తుని భూలోకానికి తీసుకు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.